ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. అంటే జూన్ 4 తర్వాత ఓట్ల లెక్కింపు తర్వాత అయితే ఏపీ రాజధాని అమరావతి పైన అనూహ్య మలుపులు రాబోతున్నాయని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే ఏపీ రాజధాని అమరావతికి అంటే ఈ జూన్ 4న లెక్కింపు అయిపోయిన తర్వాత అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది సార్? ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక మంచి రోజులు రాబోతున్నాయి అనేది చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలన్నింటినీ పరిశీలించిన తర్వాత జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి దిగిపోబోతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి అనేది సర్వత్రా వినిపిస్తోంది. ఏ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పౌరులు కలిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు నడిచినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్యాడ్ డేస్ పోతూ ఉన్నాయి, ఇక గుడ్ డేస్ రాబోతూ ఉన్నాయి అనేది. ఎందుకు బ్యాడ్ డేస్ అనేది మనం విశ్లేషణలోకి వెళ్తే కనుక చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత చీకటి ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్కి 2019 నుంచి ఇప్పటి వరకు చీకటి రోజులు జరిగాయి. ఆ సందర్భంగానే రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, ఒక అనాథ రాష్ట్రంగా మిగిలిపోయింది అనేటువంటి భావన చాలామందిలో ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిపాలన అందించారు, జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యమా లేదంటే ఆయనకి అవగాహన లోపమా అనేది పక్కన పెడితే ఆశించినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాలేదు అనేది అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే కొంతమంది ఏమంటున్నారు, వీర విధేయులు జగన్మోహన్ రెడ్డికి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఆంధ్రప్రదేశ్కి చాలా ఎక్కువ అంటున్నారు. పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి 20 లక్షల కోట్లు ఉంది కదా, దానికంటే మనం తక్కువే కదా అని చెప్పి అంటున్నారు. మరి తమిళనాడు రాష్ట్రం యొక్క రెవెన్యూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రెవెన్యూ, తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కంపేర్ చేసి కనుక చూస్తే అప్పుడు ఆ వాదన చేసేటువంటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. తమిళనాడుకి ఒక రాజధాని ఉంది, అలాగే ఒక పట్టణం, చెన్నై పట్టణం అనేది ఒకటి ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఎక్కడుంది? లేదు కదా. తెలంగాణకి హైదరాబాద్ అనేది ఒకటి ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్కి లేదు కదా. మహారాష్ట్రకి బొంబాయి లాంటి ఆర్థిక రాజధాని ఉంది, ఆంధ్రప్రదేశ్కి లేదు కదా. ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అనేది ఉంది, ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి క్యాపిటల్ అనేది ఒకటి ఉంది. కర్ణాటకకి బెంగళూరు ఉంది, క్యాపిటల్, ఈ రెవెన్యూ జనరేట్ అవుతుంది. వాళ్ళ తెలంగాణలో హైదరాబాద్ లేకుండా ఉంటే తెలంగాణ పరిస్థితి ఏంటి? జీరో. హైదరాబాద్ లేనటువంటి తెలంగాణ ఏముండదు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కూడా అలాంటి రాజధాని ఒకటి ఏర్పాటు అయ్యి ఉండేది చంద్రబాబు నాయుడు కనుక 2019లో గెలిచి ఉన్నట్టయితే అనేటువంటి భావన చాలామందిలో ఉంది. అందుకే ఈసారి ఎన్నికల్లో చాలా కసిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు చేశారనేది పోలింగ్ సరళిని బట్టి సర్వేలు అంచనా వేస్తున్నాయి. అందుకే రాబోయేటువంటి రోజులు మంచి రోజులు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే ఫస్ట్ ఆయన అమరావతి డే 1 నుంచి అమరావతి నిర్మాణం అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ట్ అయినాయి. మొన్నటి వరకు అమరావతి రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్నటువంటి కంపెనీలన్నీ తమ సామాన్లని ఎత్తుకొని పోతూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూసాం. గత 2 రోజుల నుంచి తరలిపోతున్నటువంటి లారీలు, సామాన్లు మళ్ళా వెనక్కి వచ్చి అమరావతిలో నిర్మాణం కోసం సన్నద్ధం అవుతూ ఉన్నాయి అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే జూన్ 4 తర్వాత డే 1 నుంచి అమరావతి నిర్మాణం ప్రారంభం అవుతుంది. అది గ్రీన్ఫీల్డ్ సిటీ అనేది కేటీఆర్ చెప్పాడు. అమరావతి అనేది అద్భుతమైన గ్రీన్ఫీల్డ్ సిటీ రాజధాని అది, కాకపోతే అది కూలిపోయింది కాబట్టి మనం బాగున్నామని చెప్పాడు ఆయన. హైదరాబాద్కి పేరు రావడానికి కారణం అమరావతి కూలిపోవటం అని చెప్పి కేటీఆర్ చెప్పాడు, మాజీ మంత్రి. సో అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని రీవర్క్ చేస్తారు. ఒకటి, కేంద్రంలో ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం కనుక చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి లేదా చంద్రబాబు నాయుడు అవసరంతో ఏర్పడితే అక్కడ ప్రభుత్వం ఒక మహర్దశ అమరావతికి రాబోతుంది. ఏంటి ఆ మహర్దశ అని అంటే, దేశ 2వ రాజధాని అనేది దక్షిణ భారతదేశంలో ఎక్కడో దగ్గర పెట్టాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే నినాదం ఇప్పుడిప్పుడే పెద్దదవుతుంది.
కాబట్టి రాజధాని కనుక పెట్టకపోతే ఆ నినాదం పెద్దదైతే దేశ విభజనకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే దేశ రెండో రాజధాని అనేది దక్షిణ భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి అని అంటే ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో కాకుండా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రాంతంలో పెడితే బాగుంటుంది అనేది బీజేపీ వర్గాల్లో ఉంది, అలాగే ఎన్డీఏ వర్గాల్లో కూడా ఉంది. హైదరాబాద్ లాంటి దాన్ని దేశ రెండో రాజధానిగా ప్రకటించడం కంటే కూడా అమరావతి లాంటి దాన్ని దేశ రెండో రాజధానిగా ప్రకటిస్తే అక్కడ గ్రీన్ఫీల్డ్ సిటీ ఏర్పడుతుంది. ఆ గ్రీన్ఫీల్డ్ సిటీని దేశ అవసరాలకు అనుగుణంగా నిర్మించుకోవచ్చు. ఓపెన్గా ఉంది కాబట్టి దేశ రెండో రాజధానికి ఎలాంటి హంగులు కావాలో అలాంటి హంగుల్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి ఒక భావన ఉంది. దాంతోపాటు కృష్ణానది ఒడ్డునుంది, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎంతమంది జనాభా వచ్చినప్పటికి కూడా. ఎందుకంటే దేశ రెండో రాజధాని అంటే జనాభా భవిష్యత్తులో పెరుగుతుంది అనూహ్యంగా. హైదరాబాద్ లాంటి సిటీని దేశ రెండో రాజధాని చేస్తే కనుక నీటి కొరత వస్తుంది. ఇప్పటికే నీటి కొరత ఉంది, సో నీటి కొరత ఏర్పడుతుంది. ప్లస్ దేశ రెండో రాజధానికి అనుగుణంగా నిర్మాణాలు కానీ ఆ స్ట్రక్చర్ కానీ ఆర్కిటెక్ట్ డిజైన్స్ కానీ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు హైదరాబాద్లో. కాబట్టి దేశ రెండో రాజధానికి అనువైనటువంటి ప్రాంతంగా అమరావతిని గుర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కీలక రోల్ పోషించి ఢిల్లీలో ఆ కీలక రోల్తోటి కనుక ప్రభుత్వం ఏర్పడితే దేశ రెండో రాజధానిగా అమరావతి ఏర్పడే అవకాశం ఉంది. అదే ఒక మహద్దశ అమరావతికి అని చెప్పొచ్చు. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో ఒక ప్రామిస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తిరుపతి వేదికగా చేసుకుని తిరుమల వెంకన్న సాక్షిగా అని చెప్పిన మాటలు, వెంకన్న సాక్షిగా ఢిల్లీ తరహా రాజధానిని నేను మీకు కట్టిస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు. సో కాబట్టి ఢిల్లీ తరహా రాజధాని అంటే ఢిల్లీ రాజధానే కదా, దేశ రాజధాని. సో కాబట్టి ఢిల్లీ తరహా రాజధాని అంటే అమరావతిలో దేశ రెండో రాజధాని కట్టిస్తానని చెప్పి ఆయన వెంకన్న సాక్షిగా ప్రామిస్ చేశారు. కాబట్టి అది నెరవేర్చబోతున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి ఎన్డీఏ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దేశ రెండో రాజధాని కావాలని చెప్పి తెలంగాణ కోరుతుంది, తమిళనాడు కోరుతుంది చెన్నై కావాలని, కర్ణాటక కోరుతుంది బెంగళూరు కావాలని. ఆ మేరకు అసెంబ్లీలు కూడా తీర్మానం చేసి పంపించాయి. కానీ ఆడ బెంగళూరు కానీ లేదా చెన్నై కానీ లేదా హైదరాబాద్ కానీ ఇప్పటికే క్రౌడ్ అయింది, పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, ప్రజలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాల్లో దేశ రెండో రాజధానికి అనువు కాదు అని ఎన్డీఏ వర్గాలు భావిస్తూ అమరావతి వైపు చూస్తూ ఉన్నాయి. ప్లస్ దలైలామా ఒక పెద్ద ఫండింగ్ కూడా ఇస్తారని చెప్పేసి నరేంద్ర మోడీకి ఒకనొక సందర్భంలో చెప్పారని కూడా బీజేపీ వర్గాల్లో వినిపిస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా దలైలామాకు ఉన్నటువంటి పేరు, బౌద్ధులకు సంబంధించిన ప్రాంతంగా అమరావతిని గుర్తిస్తూ ఉంటారు. అమరావతికి ఒక చరిత్ర ఉంది. కాబట్టి దేశ రెండో రాజధాని అమరావతి కాబోతుంది, మహద్దశ అమరావతిగా రాబోతుంది. కేంద్రంలో ఇప్పుడున్నటువంటి సర్వేల ప్రకారం చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించేటువంటి ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతుందని చెప్పి ఇప్పుడు టాక్ ఉంది. కాబట్టి అమరావతికి మహర్దశ రాబోతుంది, దేశ రెండో రాజధానిగా అమరావతి మారబోతుంది అనేది ఎన్డీఏ వర్గాల్లో ఢిల్లీ వర్గాల్లో చాలా విశ్వసనీయంగా బలంగా వినిపిస్తున్నటువంటి సమాచారం. సో అది సమీప భవిష్యత్తులోనే ఇది సాకారం కాబోతుంది, నిజం కాబోతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.